నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. Please like, share and subscribe. ముందుగా ఈనాడు పత్రిక. ఆవిష్కరణల కేంద్రంగా భారత్. అసాధారణ విజయాలతో దేశానికి నూతనోత్తేజం. మధ్యతరగతి ప్రజల కళ్ళ సౌకర్యానికి కృషి. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. ఆశల పల్లకిలో అన్ని వర్గాలు. నేడు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు. ప్రధాని మోదీ సంకేతాలు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న వాసవిమాత దర్శనం పునర్జన్మ సుకృతం. ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్. బడుగు హత్యాకాండ దాడుల కేసుపై ప్రత్యేక దృష్టి. తెదేపా కార్యకర్తలు, ఉద్యోగులు, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసుల తొలగింపునకు చర్యలు. కడపలో మే 27, 28, 29 తేదీలో మహానాడు. ప్రతి 60 కుటుంబాల్లో పార్టీ సాదరిక సారథి. ప్రతి శనివారం నియోజకవర్గాల్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యేలు. తెదేపా బడ్డు బ్యూరో సమావేశంలో నిర్ణయాలు. ఆర్థిక మూలాలు పటిష్టం. అన్ని రంగాల్లోనూ పురోగతి. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3-6.8%. అదుపులోనే ద్రవ్యోల్బణం. సంస్కరణలకు పెద్దపీట వేయాలి. ఏఐతో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్ ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. వారానికి 60 గంటల పని ఆరోగ్యానికి హాని. రోజుకు 12 గంటల డెస్క్తో ఒత్తిడి. ఆర్థిక సర్వేలో వెల్లడి. రోజుకు 12 గంటలు అంతకుమించి కూర్చుని పనిచేసే వర్క్ తీవ్ర నిస్పృహతో మానసిక ఒత్తిడికి లోనవుతారు. వారానికి 55-60 గంటలు మించి పని ఉంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని పైగా సావిత్రి సర్వే, డబ్ల్యూహెచ్ఓ, ఐఎల్ఓ సంయుక్త అంశాల్లో చెబుతున్నాయి. ఎక్కువసేపు కూర్చుని పని చేయడం మానసిక రోగానికి దెబ్బతీసేవని సిపియన్స్ ల్యాబ్ సెంటర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ మైండ్ సర్వే తేలింది. డెస్క్లో 12 గంటలు అంతకు మించి పనిచేసే వారికి మానసిక రోగ స్థాయి వీరికంటే 2 గంటలు తక్కువ పనిచేసే వారికి పోలిస్తే 100 పాయింట్లు తక్కువగా ఉంటుంది. త్వరలోనే ఎన్టీఆర్ భారతరత్న రావాలని ఆకాంక్షిస్తున్నా. పద్మభూషణ్ అవార్డు తన తల్లిదండ్రులకు అంకితమన్న నందమూరి బాలకృష్ణ. బసవతారకం ఆసుపత్రిలో 4వ జనరేషన్ డాన్సెన్స్ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థ ప్రారంభం. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణ ప్రత్యేక ట్రిబ్యునల్. ప్రతి ఎమ్మెల్యే శనివారం వినతులు స్వీకరించాలి. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అర్జీలు తీసుకుని కేంద్ర కార్యాలయానికి విలువలా తరలివస్తున్నారు. దీనివల్ల పార్టీ కార్యకర్తలు కొంత అసౌకర్యం కలుగుతుంది. ఇకపై అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి శనివారం ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వినతులు స్వీకరించాలి. పార్టీ కేంద్రాలయాన్ని కూడా శనివారం మాత్రమే వినతుల స్వీకరణ ఉంటుంది. ఈ రోజు మంత్రులు అందుబాటులో ఉంటారు. మిగతా రోజులు వినతులు ఇవ్వడానికి వచ్చే వారికి కోసం ప్రత్యేక డెస్క్, డ్రాప్ బాక్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి. గనులపై చర్యలు. జూన్లోగా మిగతా హామీల అమలు. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్పీ. మంత్రి నారా లోకేష్ వెల్లడి. తెదేపా హయాంలోనే 80% ఉపాధ్యాయ పోస్టులు భర్తీ. 800 కోట్లు విడుదల చేశాం. 3000 కోట్ల బోనస్ తొలి విడతకి 800 కోట్లు విడుదల చేశాం. జగన్ పెట్టిన ధాన్యం, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నాం. ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టం. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తెస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ మంచి స్పందన. పార్టీ శ్రేణుల ఎదుగుదల కోసమే ఆ ప్రతిపాదన. పార్టీ నాయకుల శ్రేణుల ఎదుగుదల కోసం ఒక వ్యక్తి ఒక పార్టీ పదవి 3 సార్ల కంటే ఎక్కువ ఉండకూడదనే ప్రతిపాదన తెచ్చాం. విస్తృత చర్యల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం. బూత్ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కావాలి. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి ఎదగాలి. అందుకే ఈ విధానం. అప్పుడే ఉక్కపోత మొదలు. పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు మరో వేడి సంవత్సరంగా నిలిచే అవకాశం. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు ఏకపక్షం కావాలి. మిత్రపక్షాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించండి. పట్టుభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు దశనిర్దేశం. కేజ్రీవాల్ పార్టీకి ఎదురుదెబ్బ. ఎన్నికల ముందు 7 ఎమ్మెల్యేలు రాజీనామా. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరగనున్న వేళ ఢిల్లీ ఆప్ను ఎదురుదెబ్బ తగిలింది. 7 ఎమ్మెల్యేలు శుక్రవారం పార్టీకి వీడారు. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు వారు రాజీనామా లేఖలను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్కు పంపడంతో పాటు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ రాజీనామా పత్రాలు పంపినట్టు చెప్పారు. అవినీతి కూరుకుపోయిన పార్టీ అధినేత కేజ్రీవాల్పై విశ్వాసం కోల్పోయి నిర్ణయం తీసుకుని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు వీరెవ్వరికీ అవకాశం దక్కలేదు. టికెట్ రాకపోవడం వల్లే వీరు రాజీనామా చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ఉపయోగం, మెడ్టెక్ జోన్లో తయారీకి అనుమతులు, తక్కువ ధరలో ఆసుపత్రులకు అందించేందుకు సన్నాహాలు. ఆ రోడ్లో 2.2 కిలోమీటర్ అటవీ భూమిలోనే పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం రోడ్డు గుట్టురట్టు. చిత్తూరు జేసీడీఎఫ్ఓలకు ఆధ్వర్యంలో సర్వే. భూముల రిజిస్ట్రేషన్ విలువ సగటున 20% పెంపు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. కొన్ని చోట్ల తగ్గింపు, మరికొన్ని చోట్ల యథాతథం. 2 రోజుల్లో 220 కోట్ల ఆదాయం.
మరణశిక్ష కాదు, జైలు శిక్షే. బీటెక్ విద్యార్థి హత్య కేసులో హైకోర్టు నిర్ణయం. దోషి శశికృష్ణకు శిక్షలో సవరణ. క్రిమినల్ జస్టిస్ సంస్కరించడానికే ప్రధానమైన వ్యాఖ్య. తల్లి మృతదేహంతోనే 9 రోజులు. ఇద్దరు యువతులు దయనీయ పరిస్థితి. దహన సంస్కారాలకు డబ్బులు లేక ఇంట్లోనే శవం. వారసిగుడిలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణ ఘటన. అండగా ఉండాల్సిన తండ్రి సంసారం ఈదలేక వెళ్ళిపోయాడు. భరోసాగా ఉన్న అమ్మమ్మ కాలం చేసింది. అన్నీ తానే చూసుకుంటున్న కన్న తల్లి కూడా అకస్మాత్తుగా మరణించింది. ఈ బాధను తట్టుకోలేని అక్క చెల్లెలు కుంగిపోయారు. దిక్కు తోచక ఎవరికి చెప్పకుండా తల్లి మృతదేహం ఇంట్లో ఉండిపోయారు. 9 రోజుల పాటు తిండిలేని స్థితిలో నీరసించిపోయారు. మధ్యలో ఒకసారి ఆత్మహత్యయత్నం చేశారు. సికింద్రాబాద్ బౌద్ధ నగర్లో ఆలస్యంగా వెలుగు చూసిన హృదయ విదారక ఘటన నిషేధమిది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పనిచేసే రాజుతో 26 ఏళ్ల క్రితం లలిత వివాహమైంది. రవల 24, యశ్విత 22 సంతానం. మనస్పర్ధలతో రాజు 2020లో ఎటో వెళ్లిపోయాడు. లలిత తన తల్లి అండగా కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. రవళిక వస్త్ర దుకాణంలో, యశ్వితి ఈవెంట్ సంస్థలో పనిచేస్తూ ఆసరాగా ఉంటున్నారు. 6 నెలల కిందట ఓయూ ప్రాంతంలో బౌద్ధ నగర్లో అద్దె ఇంట్లో మారారు. ఇటీవల తన తల్లి మరణించడంతో లలిత మానసికంగా కుంగిపోయింది. పైగా 3 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జనవరి 21 ఇల్లు ఖాళీ చేస్తామని యజమానిని గడువు కోరినట్టు తెలుస్తుంది. ఒంటరి ప్రయాణంలో ఓదార్చి దిక్కులేక లలిత జనవరి 20 రాత్రి నిద్రలో కన్నుమూసింది. అకస్మాత్తుగా తల్లి చనిపోవడంతో కుమారులిద్దరూ కుంగిపోవట్లో గురయ్యారు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక, తిండి లేక తీవ్ర ఆవేదన చెందారు. ఆత్మహత్య చేసుకునేందుకు పదునైన వస్తువులతో ఇద్దరు గొంతులు మణికట్టుపై కోసుకున్నట్టు తెలుస్తుంది. 9 రోజులుగా ఒకే గదిలో మృతదేహంతో ఉంచి మరో గదిలో అక్క చెల్లెలు, ఇంటి యజమాని 2 సార్లు అక్కడికి వెళ్తే లలిత కనిపించడంతో ఆరా తీసిన వారు తడబడ్డవారు తప్ప ఆ విషయం చెప్పలేదు. యువతులిద్దరూ శుక్రవారం ఉదయం బయటకు వచ్చి చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు. వారి సాయంతో తొలుత ఎమ్మెల్యే వద్దకు, తర్వాత వారసిగూడ ఠాణా పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిలకడగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, వారసిగూడ ఇన్స్పెక్టర్ సైదులు క్యూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్లలిద్దరూ పోలీసు ప్రశ్నలకు పొంతనలేని సమాధానం ఇచ్చారు. అంబర్పేటలో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఒప్పించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు 200 మంది కమాండోలు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. ద్వారకా తిరుమలలో పదవి విరమణ. ఏపీఎండీసీ బొగ్గు మళ్లీ అదానికే. మరో ఏడాది అవకాశం ఇచ్చేలా నిర్ణయం. గతంలో అడ్డగోలుగా టెండర్లు దక్కించుకున్న వైనం. ఏపీఎండీసీకి తీవ్ర నష్టం. జల సంరక్షణ పనుల్లోనూ అట్టడుగునే. దిగువ నుంచి 4వ స్థానంలో ఏపీ. కేంద్రం నిధులు మళ్లించి రాష్ట్ర ప్రతిష్ఠ దిగజార్చిన గత వైకాపా ప్రభుత్వం. 14 నెలల్లో ముగియనున్న వాటర్ షెడ్ ప్రాజెక్టు గడువు. ఏడాదిలోగా నిలిచిన పనులు తిరిగి ప్రారంభించిన కూటమి ప్రభుత్వం. పోలవరం ప్రస్తావన. వేగంగా పూర్తి చేయడానికి 12,000 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడి. మోదీ హయాంలో 15 సార్లు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. అందులో 6 సార్లు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన. ఆంధ్రజ్యోతి. ధరలు దిగొస్తాయి. కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం. మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం. వచ్చే ఆర్థిక సంవత్సరం 6.3-6.8% వృద్ధి. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు 8% వృద్ధి అవసరం. పెట్టుబడుల్లో జీడీపీ 30% పెంచాలి. ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగంలో మరిన్ని పెట్టుబడులు. 2030-32 వరకు ఏటా 7.8 లక్షల కొత్త కొలువులు సృష్టించాలి. దేశంలో వ్యాపార నిర్వహణను ఇంకా సులభతరం చేయాలి. ఆర్థిక సర్వేలో పార్లమెంట్ సమర్పించాలని మంత్రి సీతారామన్. నేడు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మల. పేదలు, మధ్యతరగతుల లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి. బడ్జెట్ ముందే మోదీ వ్యాఖ్య. ఆవిష్కరణలో అభివృద్ధే మా ఆర్థిక విధానాలనే ఆధారం. తొలిసారి విదేశీ జోక్యం లేదు. కాంగ్రెస్పై విసురులు. త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ మంగళగిరిలో మినీ దుబాయ్. ముంబైకి ధీటుగా ఏర్పాటుకు సన్నాహాలు. 60 ఎకరాల్లో జేమ్స్ జ్యువెలరీ పార్క్. 12,000 మంది స్వర్ణకారులకు ఉపాధి. లోకేష్ సొంత ఖర్చులతో గోల్డ్ స్మిత్ ఫౌండేషన్. స్వర్ణకారులకు డిజైన్లపై శిక్షణ. అంతర్జాతీయ ప్రయాణాలతో ఆభరణాల తయారీ. జూన్లోపు ముచ్చటగా 3. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళకు ఉచిత బస్సు అమలు. సూపర్ 6 పై చంద్రబాబు కీలక నిర్ణయం. రాజకీయ వేధింపుల, హత్యలపై ప్రత్యేక ట్రిబ్యునల్. టీచర్, ఉద్యోగులు, పాత్రికేయులపై అక్రమ కేసులు తొలగింపు. కార్యకర్తల పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లింపు. ఆలయాలపై దాడులు చేసిన వారికి గుర్తించడానికి కార్యాచరణ. జిల్లాల పునర్విభజనపై పరిశీలన. కరెంట్ ఛార్జీలు ఏడాదికి 35 పైసల చొప్పున తగ్గింపు. కిమ్స్ ఆధ్వర్యంలో అమరావతికి మెడికల్ వర్సిటీ. వినుకొండ వైద్య శిక్షణా కేంద్రం. ఈసారి కడపలో మహానాడు. వైసీపీ నేతల చేరికపై కూటమిలో త్వరలో చర్చ. టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో కీలక నిర్ణయాలు. స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు కండి. 6 వయసులకు చంద్రబాబు పిలుపు. త్యాగం, శక్తికి ప్రతీక వాసవి మాత. పెనుగొండలో వాసవిధామం సందర్శన. అమ్మవారికి తొలిసారి పట్టు వస్త్రాల సమర్పణ. కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక పూజలు. కలుగీత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు. రథసప్తమి తిరుమలలో పటిష్ట భద్రత. ఆద్యత సేవలు, సిఫార్సు దర్శనాలు రద్దు. 3-5 వరకు ఎస్ఎస్డి టోకెన్ల జారీ నిలిపివేత. తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో మనకెంత, ఏ శాఖకి ఎన్ని నిధులు వస్తాయి, నేటి మధ్యాహ్నం కల్లా వివరాలు ఇవ్వాలి. ప్రభుత్వ విభాగాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్దేశం.
మార్గదర్శి మా పరిధిలో లేదు. క్రిమినల్ ప్రొసీడింగ్ కొనసాగింపుపై మీదే తుది నిర్ణయం. తెలంగాణ హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం. ప్రొసీడింగ్ కొనసాగించవచ్చు. వైఖరి చెప్పిన తెలంగాణ సర్కార్. విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ నందికొండ నరసింహరావు. థ్యాంక్ యూ.